తిరుపతి ఆధ్యాత్మిక నగరి నిరసన హోరుతో దద్దరిల్లింది. అంబేద్కర్ విగ్రహం వద్ద కూటమి మహిళలు నిరసనకు దిగితే గాంధీ విగ్రహం వద్ద వైసీపీ పార్టీ మహిళలు ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరినొకరు విమర్శించుకుంటూ నినాదాలు చేసుకోవడంతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకుంటూ తోపులాటకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తిరుపతి నగరంలో హోరాహోరీగా నిరసనలు అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఏదైతే కూటమి మహిళలు పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అయితే పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆధ్యాత్మిక నరకంలో ఒక్కసారిగా కూడా సరే వాతావరణం వేడెక్కే పరిస్థితి. పోటాపోటీగా కూటమి మహిళలతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే తిరుపతి నగరంలో చేస్తున్నారు. అయితే వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఎందుకు నిరసనలు చేస్తున్నారు మీరు? నిరసన కాదండి, ఇది మా బాధ వ్యక్తం చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు వైసీపీ వాళ్ళు గంజాయిలు అమ్ముకుంటా ఇంకా యువతని తప్పుదోరి పట్టిస్తా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఎందుకు పోలీస్ వ్యవస్థలో కొందరు ఇంకా దాన్ని కప్పిపెట్టేయాలని చూస్తున్నారో, అలాగే ఇప్పుడు ఎవరైతే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఉన్నారో వీళ్ళు వచ్చి నిన్న ప్రెస్లో అని మొన్న మాట్లాడుతున్నాడు. కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే అరే బాబు, నీ పక్కనుండేవాడు, నీ చెంచా, నీతో పాటు తిరిగినోడు, నువ్వు కండువా వేసినోడు, ఈ ఎదవలంతా ఈరోజు గంజాయి అమ్ముతా రైల్వే స్టేషన్లో పట్టుబడితే 8 కేజీల గంజాయితో మీరు ఏం చేసినారు? బయటకు వచ్చి దాని గురించి నువ్వు మాట్లాడినావా? అసలు వాడికి నాకు సంబంధం లేదా, ఆ ఎదవని నేను పార్టీ నుంచి తీసేస్తున్నాము, మా పక్కన పెట్టుకోము అని ఇలాంటి సన్నాసులందరినీ పెంచి పోషిస్తున్నది కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కాదా? వీళ్ళ వల్ల తిరుపతి నాశనం అయిపోయింది నిజం కాదా? తిరుపతి ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా, అమ్మ వాళ్ళని నమ్మద్దండి, కనీసం వార్డు మెంబర్లకు కూడా వాళ్ళని గెలిపియద్దండి. ఈసారి అభినయ్ రెడ్డి వార్డు మెంబర్గా కూడా గెలవలేడు అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి అసలు పెద్ద ఎత్తున అయితే మహిళలు అయితే ఆందోళన చేస్తున్నారు. బొమ్మన అభినయ్ రెడ్డి మాటతో కూడా తన వద్ద ఎటువంటి మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టుకున్నాడు. 8 కోట్ల రూపాయలు నాకు వచ్చినట్టు నిరూపిస్తే అయితే నేను రాజకీయ వదిలేస్తాను కూడా శపథం చేసి ఏ విధంగా చూడొచ్చు? సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్న చోటే గంజాయిని 6 కిలోల గంజాయి భానుప్రకాష్ అనే వ్యక్తి అమ్ముతూ పోలీసులకి పట్టుబడ్డాడు. ఆయన మనం చూసుకోవచ్చు, ఆయనకి శాల్వాలు కప్పి కేకులు కట్ చేస్తూ అభినయ్ రెడ్డితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో. అట్లాంటి వ్యక్తి ఈరోజు 6 కేజీలు ఉంటే 6 కేజీల గంజాయితో పట్టుబడితే కూడా ఎవరో ప్రూవ్ చేయండి అంటున్నారు. ఏం ప్రూవ్ చేయాలి? ఇంతకన్నా ఏం ప్రూవ్ చేయాలి? మన తిరుపతిలో ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది. తిరుపతిలో ఉన్న ప్రజలందరి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఈ రోజున మనం చూసినట్లయితే తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా భయపడుతున్నారు బయటకు రావడానికి. మహిళలు కూడా, ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వస్తే ఎక్కడ ఏ గంజాయి వ్యక్తి మనని ఇదంటారో, ఎక్కడ మనం బాధపడాల్సి వస్తుందో అనేసి ఇంట్లోకే పరిమితం అయిపోతున్నారు. ఇట్లాంటి గంజాయి మాఫియా చేస్తూ కూడా మాకు ప్రూఫ్లు కావాలి, మీరు నిరూపించండి అంటారా? చూసుకోండి మీరే, వాళ్ళకి ఎంత శాల్వాలు కప్పి కేకలు కట్ చేయించి ఎంత చేస్తున్నారో. అట్లాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇంత ఇది చేస్తుంటే కూడా మనకు కఠిన చర్యలు తీసుకోవాలి అభినయ్ రెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి మీద. తిరుమలలో కరుణాకర్ రెడ్డి కల్తీలు చేస్తుంటే తిరుపతిలో అభినయ్ రెడ్డి ఎన్ని దందాలు ఉంటే అన్ని దందాలు చేసి మన తిరుపతి ప్రజలంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తున్నాము. కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. ఒక భానుప్రకాష్ మీద కాదు, ఆయన వెనక ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఒరిస్సా నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి గంజాయి 6 కేజీలు పట్టుబడి అమ్ముతున్నారు అంటే వెనక ఎవరు లేకుండా ఒక భానుప్రకాష్ మీద చర్యలు తీసుకుంటే మేము ఒప్పుకోము. ఆయన వెనక ఎవరెవరున్నారో అందరూ రావాలి బయట. ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునేంత వరకు మేము ఈ పోరాటం ఆపేదే లేదు. మీరేం చెప్తారమ్మా గంజాయి మీద? ఏమి లేదండి, ప్రపంచమంతా తిరుపతిని చూస్తూ ఉంటే వీళ్ళ నాయకులు మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రమే. మరి కొర్లగుంట వాళ్ళు గంజాయి రెడ్లు అనమాట. వాళ్ళు మందమ్మారు దీనప్పుడు, కరోనా అప్పుడు. ఇప్పుడు ఈ మారి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవన్నీ కట్టడి చేయాలా, లేకుండా అంటే మహిళలందరూ పోయి ఉమ్మడిగా వాళ్ళ ఇంటి మీద పడతాం. చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే మహిళలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మరి కొంతమంది మహిళలతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు నిరసన చేస్తున్నారు? మాకు మా వీధిలో వైఎస్ఆర్ కార్పొరేషన్ లీడర్లు ఇంటికి గోడ అడ్డంగా కట్టేసి
వేల మందిని తొడుకొని వచ్చేసి మా ఇంటి మీదుగా ఒక ఆడపడుచని కూడా లేకుండా మాకు అన్యాయం చేసి మా ఏరియాలో దౌర్జన్యాలు రౌడీ మొక్కను పంపించి బంగాకి బాచిని పంపించి రాత్రికి రాత్రే మా ఇంట్లో దౌర్జన్యం చేశారండి. నేను హైకోర్టుకు పోయి నేను సాధించుకుంటా ఉన్నానండి. ఇలాంటి అన్యాయాలు ఇంకెంతమందికి జరిగి ఉంటుంది, ఎంతమంది మహిళలకు జరిగి ఉంటుంది? మీరు ఏమెందుకు వచ్చారు మీరు పదవుల్లోకి? మీరు న్యాయం చేయని వాళ్ళు ఎందుకు మీరు మా తిరుపతిలో? ఖబర్దార్. పెద్ద ఎత్తున అయితే మహిళలు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు తిరుపతిలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంటే ప్రతి ఆరోపణల మధ్య తిరుపతిలో మాత్రం ఒక్కసారిగా రాజకీయాలు అయితే వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల నిరసనతో పాటు అటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తిరుపతిలో గంజాయి అక్రమానికి వ్యతిరేకిస్తూ కూడా సరే తిరుపతిలో నిరసన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో ఒక్కసారిగా కూడా సరే వాతావరణంలో హైటెన్షన్ అయితే మొదలుపెట్టిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.